మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఇక తదుపరి 10వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్టలో ఉన్న 1, 2 పాదాలు. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి గురుగ్రహం మే 13 వరకు ఉగాది నుండి వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళీ అక్టోబర్ 18 నుండి కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళి డిసెంబర్ 5 నుండి మళ్ళీ 6వ స్థానమైనటువంటి మిథున రాశిలోకి వస్తాడు గురుగ్రహం. శని ఉగాది రేపనగ నుండి సంవత్సరం మొత్తం కూడా 3వ స్థానమైన మీనరాశిలో ఉంటాడు. రాహుగ్రహం మే 18 వరకు కూడా మీనరాశిలో ఉండి తదుపరి 2వ స్థానమైన కుంభరాశిలో ఉంటారు. కేతుగ్రహం మే 18 వరకు కూడా కన్యారాశిలో ఉండి తదుపరి సంవత్సరాంతం వరకు కూడా 8వ స్థానమైన సింహరాశిలోకి వెళ్తారు కేతువు. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందే. ఫలితాలు అంతగా గొప్పగా లేవు. శత్రు బాధలు ఉంటాయి, రుణ బాధలు ఎక్కువ అవుతాయి, తలంచిన కార్యక్రమాలు ప్రతిదానికి ఆటంకం, నమ్మిన వ్యక్తులు మోసం చేయటం, అకారణ కలహాలు. మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీ నోటి నుంచి వెలువడినట్టు రామ అనే పదాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకోండి. అంత పేచీలు వస్తాయి. ఇంటి కుటుంబ సభ్యులతో వస్తాయి, సమాజంలో వారితో కూడా వస్తుంటాయి. వాహన ప్రమాదాలకు కాస్త ఆస్కారం ఉంది కాబట్టి మకర రాశి వారు ప్రయాణాలు తక్కువగా చేయడం చాలా మంచిది. ఆ ప్రయాణం చేసే సమయంలో మకర రాశి వారికి ఒకటి ఉంది, తెలుసు కదండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అనేటువంటి శ్లోకాన్ని పఠించడం. సుందరకాండలో ఉన్న మొదటి శ్లోకం తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణ చరితే పధి అనే శ్లోకం చాలా మంచిది. మొదటి శ్లోకం సుందరకాండలో. ఆ శ్లోకం పఠించుకొని వెళ్ళటం మంచిది. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు విద్యార్థులు చాలా కష్టం పడితే తప్ప పాస్ కాలేరు. మొదటి ఛాన్స్ కంటే 2వ ఛాన్సే అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు చాలా కష్టం రావటం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం అవకాశం తక్కువ. వ్యవసాయదారులకు వాళ్ళ బాధ ఎట్టుంటుందంటే, మా పంట సంగతి పక్కన పెట్టి పక్క వాళ్ళ పంట బాగా వచ్చేసరికి నాకు అసలు పంటే రాలేదే అని ఎదుటి వాళ్ళ పంట బాగా పెరిగి వీరికి తక్కువ వచ్చిందని బాధపడేటువంటి స్థితులు వస్తాయి అక్కడ మకర రాశి వారికి. ఈ మకర రాశిలో ఉన్న స్త్రీలకు ప్రతి తలపెట్టిన కార్యక్రమంలో కూడా ఆటంకం. ఉద్యోగరీత్యా ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వెంత ధర్మంగా వెళ్ళినా పై అధికారి వల్ల లొంగిపోయి ఉండవలసి వస్తుంది. శుభకార్యం తలపెడితే ఆటంకం. బంధుమిత్రులతో ఎవరిని ముట్టుకున్నా వాళ్ళతోటి వైశ్యం తగాదాలు వస్తాయి. కుటుంబ సమస్యలు, దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది ఈ మకర రాశి వారికి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్ నెల, ఆగస్టు నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, 2026 జనవరి నెలలు చాలా బాగుంటాయి. వీరు జాతి కెంపు ఆ రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వ్రేలుకు ఉంగరంలో ధరించాలి. శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్ నెల, మే, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి నెలలో అన్ని విధాలా బాగుంటుంది. వీరు శ్రవణ నక్షత్రం వారు జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వ్రేలుకు ఉంగరంలో పెట్టుకోవాలి. ధనిష్ట 1, 2 పాదముల వారికి ఏప్రిల్ నెల, సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, డిసెంబర్ నెల, 2026 సంవత్సరం జనవరి నెల అన్నీ బాగుంటాయి. వీరు జాతి పగడాన్ని ఎడమ చేతి ఉంగరపు వ్రేలుకు బంగారంలో పెట్టుకొని ధరించడం మంచిది. ధనిష్ట 1, 2 పాదాల వారు. ఈ ప్రత్యేకంగా మకర రాశిలో ఉన్న 9 పాదాల వారు కూడా గురుగ్రహానికి, కేతుగ్రహానికి జపాలు చేసుకోవాలి. రాహుగ్రహానికి మినువులు దానం చేయటం, ముఖ్యంగా దుర్గారాధన. దత్తాత్రేయుడు, సాయినాథుడు అంటే సద్గురు యొక్క మందిరానికి ఎన్నిసార్లు వస్తే ఆ సద్గురు యొక్క అనుగ్రహానికి అంత అవసరం వాళ్ళు పాత్రలు అవ్వటం. అది మకర రాశి వారు. తర్వాత వీళ్లకు రుణ విమోచక అంగారక స్తోత్రం అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా రుణ విమోచక లక్ష్మీ నరసింహ స్తోత్రం అని ఉంటుంది. ఈ స్తోత్రాలు చదువుకోవాలి. రుణం అనగానే మనకు డబ్బులు అప్పయినాయి అని కాదండి. రుణం అంటే అర్థం ఏంటంటే ఎదుటివారి నుంచి వచ్చేటువంటి కలహాలకు కూడా ఎంతో కొంత రుణం ఉంటుంది అక్కడ. తగుబెట్టు కోసం బాకీ అది కూడా తీరాలి. అంతేకాని రుణం అంటే మాకేం అప్పులు లేవుగా అని అనుకోవద్దు. ఈ రుణాల్లో చాలా రకాల రుణాలు ఉన్నాయి. అందుకని లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క రుణ విమోచక స్తోత్రం, రుణ విమోచక అంగారక స్తోత్రం వీటిని పఠించడంతో పాటుగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ ఉంటుంది కాబట్టి కనకధార స్తోత్రం పఠించడం చాలా శ్రేయస్కరం.